నమస్తే, వెల్కమ్ టు లియో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన దీక్ష అంటూ చేపట్టి ఆ దీక్షలో అనుగుణంగా మొన్న మధ్య విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో కావచ్చు, రేపు వెళ్ళనున్నటువంటి యొక్క తిరుపతి కావచ్చు, సో అనుకున్న మాటపై మడమ తిప్పకుండా వెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే వైసీపీ పరిస్థితి ఏంటి, ఎందుకు వాళ్ళు తిరుపతి రాలేకపోయారు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తిరుపతిలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన అందరికీ తెలిసిందే. ఈ సంఘటన తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క మది కలిచివేసింది. మనం పవిత్రంగా భావించేటువంటి యొక్క వెంకన్న స్వామి యొక్క లడ్డూని వెంకన్న స్వామితో పోల్చుకుంటూ తింటుంటాం. కళ్ళకు మొక్కుని చెప్పులు విడిచిపెట్టి తినేటువంటి ఒక ప్రసాదంలో కల్తీ జరిగింది. గత 4 ఏళ్లుగా ఇదే కల్తీ లడ్డూని తిన్నామన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనసు కలిచివేసింది. అయితే దానికి సంబంధించి ప్రక్షాళన దీక్ష అన్నట్టు చేపట్టినటువంటి యొక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్న మాట మీద నిలబడ్డారు. కానీ ఒక పక్కన జగన్ నేను వస్తున్నాను అని చెప్పి ప్రకటించడం, మళ్ళీ లేదు నా మీద ఆంక్షలు పెట్టారని చెప్పి ఏదో పేపర్ చూపించడం, ఆ పేపర్లో ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పేపర్ ఏదో నాకు చూపించండి అని చెప్పి ఎందుకు ఇంత ఫేక్ న్యూస్, ఫేక్ వార్తలు? అయితే మొత్తానికి వైసీపీ పరిస్థితి ఏంటి, ఎందుకని తిరుమల రాలేదు అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరో పక్క పవన్ కళ్యాణ్. అంటే ఒకళ్ళు మాట మీద నిలబడకపోవడానికి, ఒకళ్ళు మాట మీద నిలబడడానికి మీరు ఆ రకంగా తీసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ మీరు ఎవరిని అడిగినా నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి అని చెప్తారు. మీరు కావాలంటే ఎవరినైనా అడగండి, ఇదేమి ఇప్పుడు మనకి ఏ పార్టీ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు వచ్చే ఒక అంటే మన ఆలోచన కావచ్చు, లేదు చూడగానే ఒక మనిషిని చూడగానే ఒక భావన వస్తుంది మనకి. ఆ భావన పవన్ కళ్యాణ్ గురించి ఆ రకంగా వస్తుంది. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గురించి తీసుకుంటే ఒకలాంటి క్రూరత్వం, ఒకలాంటి వికృతత్వం, అంటే ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆయనకు ఆపాదించవచ్చు. ఇది మనం చెప్తున్న మాటలు కాదు, అభిమానులు చెప్తున్న మాటలు. ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు ఉండే కార్యకర్తలు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్కు ఉండే ఫ్యాన్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవడైనా సరే చెప్పే మాటలు. అంటే ఈరోజు మీరు వైసీపీ పార్టీని తీసుకుంటే 40% అని చెప్పుకుంటున్నాడు ఆయన, 39.3 ఎంతో మనకి తెలిసి. అది ఇవాళ ఒక 10% వచ్చేసింది అంటే ఆశ్చర్యపోకర్లా. దానికి కారణం ఇవాళ ఏ విషయం చేయలేని పని ఒక లడ్డు చేసింది. అంటే వీళ్ళు వెంకటేశ్వర స్వామిని చాలా తేలికగా భావించారు. అంటే ఆఫ్టర్ ఆల్ వెంకటేశ్వర స్వామి అనుకున్నారా, ఆఫ్టర్ ఆల్ హిందుత్వం అనుకున్నారా, ఆఫ్టర్ ఆల్ హిందువులు అనుకున్నారా మనకు తెలియదు. అంటే ఏ రకంగా తీసుకున్నా, అటు దేవుడితో పెట్టుకున్నా, ఇటు భక్తులతో పెట్టుకున్నా, అటు గుళ్ళతో పెట్టుకున్నా, అసలు హిందుత్వతో పెట్టుకుంటే ఏమవుతుంది అనే దానికి ఇవాళ మొత్తం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ మనకి చూపిస్తుంది. ఇలా పడిపోయింది. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఆల్రెడీ పైనే ఉంది, 100% స్ట్రైక్ రేట్, 100 ఇంకా వచ్చే స్థితికి వెళ్ళింది అది. అంటే ఇది ఎవరు చేసేది కాదు. అంటే మనిషి తను నమ్మిన ప్రజల కోసం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేదానికి వీళ్ళిద్దరూ ఉదాహరణ. మనకి ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, ఎలా ఉండాలి పవన్ కళ్యాణ్ చెప్తారు. అయితే గతంలో చూసుకుంటే తిరుపతి కొండపై సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా అంటున్నటువంటి ఒక రోజా ఇప్పుడు ఎందుకని తిరుపతి కొండ ఎక్కలేకపోతుంది? ఎందుకని ఇక్కడ చేయాల్సినటువంటి ఒక ప్రక్షాళన దీక్షలు ఏదో చేపట్టినటువంటి ఒక వైసీపీ ఎందుకని పోయి చెన్నైలో చేసింది? ఎందుకని అంటే ఖచ్చితంగా కొండ ఎక్కనిచ్చే పరిస్థితుల్లో హిందువులు ఎవరు లేరు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. నిజంగా దానికి భయపడే చెన్నైలో పూజలు చేసిందా రోజా అంటే ఏం చెప్తారు? మీరు ఆవిడ వీడియో మీరు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, చూసాం కూడా. సింహాచలం మీద అప్పన్న లేడా, సింహాచలం కొండ మీద, శ్రీశైలం కొండ మీద మల్లన్న లేడా, వెంకటేశ్వర స్వామి వెంకన్న తిరుపతి కొండ మీద ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకుంటే తప్పేంటి అని ఆవిడే అంది. మీరు చూసుకోండి, ఇదే కొడాలి నాని ఆంజనేయ స్వామి చేయి విరిగిపోతే ఏమైంది, బొమ్మే కదా. రథం తగలబడిపోతే ఏమైంది, ₹1 కదా. రాముడి వారి విగ్రహం ఇదైపోతే ఏమైంది, ఏమైపోతుంది, 6 లక్షలే కదా. ఏదో వాగాడు. వీళ్ళ నోర్లు ఎందుకు పడిపోలేదని మనం అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు ఒక వెంకటేశ్వర స్వామితో
ఒక లక్ష్మీ నరసింహస్వామితో ఒక మల్లేశ్వర స్వామితో నువ్వు జగన్మోహన్ రెడ్డిని పోలుస్తావా రోజా అని మనం అడుగుతున్నాం. అంటే నువ్వు డబ్బు కోసం పదవి కోసం ఎంతకి దిగజారావు. ఇంకా అంతకంటే బురదలో ఆవిడ కూరుకుపోవటం ఉండదు. నేను తిరుపతి బిడ్డని, నేను తిరుమల వెళ్ళకూడదా అంటూ మీరు చెప్పినట్టుగా సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా వేలం పాట వేసుకుని ఒక కాగితం పట్టుకుని కాగితం మీద 50 మందిని తీసుకెళ్ళి 50 ఇంటూ ఎన్ని లక్షలో మనకు తెలియదు వారం వారం దండుకుంది ఆవిడ. ఆ దండుకున్న పెద్ద మనిషి ఇవాళ లడ్డూ గురించి చేసిన వ్యాఖ్యలకి ఎలా ఆవిడ అలిపిరి దగ్గర కాలు పెడుతుంది. తిరుమల వెళ్ళడం తర్వాత అలిపిరి దగ్గరే కాలు పెట్టలేదు. మనం గతంలో చెప్పాం, మీకు గుర్తుంటే అసెంబ్లీ గేటుని తాకనివ్వను పవన్ కళ్యాణ్ నంది, బాహుబలి రేంజ్లో వెళ్తాడని చెప్పాం, అయింది కదా. అలాగే ఇవాళ నువ్వు అలిపిరి కొండ దగ్గర లేకపోతే అలిపిరి ఆ మెట్ట ఏదైతే ఉందో ఆ మండపం దగ్గర నువ్వు కాలు పెట్టలేవు రోజా అని చెప్తున్నాం మనం. అది ఆవిడికి. ఇక కొడాలి నాని ఆల్రెడీ రోగిష్టివాడిలా ఉన్నాడు. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఇంకా లడ్డు ప్రసాదం మీద ఇంకా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ కారు కూతలు కూస్తున్న కొడాలి నానికి కూడా త్వరలో దేవుడు బుద్ధి చెప్తాడు. ఇకపోతే గతం విషయానికి వస్తే గతంలో మనకి తెలుసు 3 కొండలే అన్నందుకు దేవుడు ఏం చేశాడు. వెంకటేశ్వర స్వామి పావురాల గుట్ట కళ్ళ ముందుంది. ఇంకో పక్క ధర్మాన గారు మనం మాట్లాడకూడదు పాపం, అది వ్యక్తిగత లాస్ ఆయనకి, దాన్ని మనం ఏం అంటలేదు అది. కానీ నువ్వు అక్కడ ఆ రోజు నువ్వు దేవుడు సొమ్ము తిన్నావు, అది నీ కళ్ళ ముందు కనిపించింది. చిత్రం కదండి, చెట్టంత కొడుకు నేల రాలిపోతే ఏ తండ్రికైనా బాధ ఉంటుంది. కానీ 11 రోజులు కాకుండా గుళ్ళోకి ఎలా అడుగు పెడతాడు? 11 రోజులు కాకుండా గుళ్ళోకి ఎలా అడుగు పెడతాడు? తప్పు కదా. ఇప్పుడు 12వ రోజు మనకు పూర్తిగా శుద్ధి అవుతుంది, 13వ రోజు కాకుండా 14వ రోజు మీరు వెళ్ళొచ్చు. అసలు గుడికి వెళ్ళకూడదు లెక్క ప్రకారం, నెల అయితే కానీ వెళ్ళకూడదు, కనీసం నెల అవ్వాలి. అందులో సొంత కొడుకు కాబట్టి, అంటే సాధారణంగా సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఎస్పెషల్లీ ఆయన గుడిలో ఉన్నారు కాబట్టి కనీసం 3 నెలలు వెళ్ళకూడదు. అది మామూలు టెంపుల్ కూడా కాదు. అదే నేను అంటున్నా, మామూలుగానే ఇప్పుడు మామూలుగా మన ఇళ్లలో ఏదైనా అశుభం జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? సొంతం వాళ్ళైతే 6 నెలల వరకు మనం ఎక్కడికి వెళ్ళాము, గుడికి కాదు కదా, చిన్న ఫంక్షన్స్ దగ్గర వాళ్ళు జరిగినా వెళ్ళమండి. అది ఎందుకంటే ఒకటి మనసు, 2 మనకి కొన్ని పద్ధతులు ఉన్నప్పుడు వాటిని పాటించాలి కదా. అది లేకుండా నువ్వు 11వ రోజు అసలు వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి ఎలా అడుగు పెట్టావు? నేను ఎవడు రానిచ్చాడు? నువ్వంత అసలు అంత అపవిత్రం ఎలా చేసావు? ఈరోజు ఎక్కడున్నావు ధర్మారెడ్డి? ఎక్కడ దాంకున్నావు? లడ్డూకి భయపడి ఎక్కడ దాంకున్నావు? అందుకని ఇవన్నీ చూశాక ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, పవన్ ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. గుంటూరు దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేశారు, ఆయన మొదలుపెట్టారు. మొదలుపెట్టి తర్వాత వేరే గుళ్ళంతా వెళ్ళారు. యాక్చువల్గా 2వ తారీఖు తిరుమల వెళ్తారని అన్నారు, కాదు అని 1వ తారీఖునే ఆయన రేపు 3ంటికి ఆయన తిరుపతి చేరుకుని అక్కడి నుంచి అది రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి అక్కడ ఏదైతే ఉందో ఆ మండపం దగ్గర ఆయన పూజలు చేసి కాలినడకన ఆయన తిరుమల వెళ్తారు. వెళ్ళి 2వ తారీఖు ఉదయం ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో అది విరమించుకుంటారు వెంకటేశ్వర స్వామి ముందు. అయ్యాక అన్న వితరణ కార్యక్రమాలు అవన్నీ చూసుకుని 3వ తారీఖు ఆయన తిరుపతిలో వారాహి సభ ఉంది ఆయనకి, అది ఆయన అందులో పాల్గొంటారు. ఇది పవన్ కళ్యాణ్. వేరే జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంతమందికి, అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఇంతమందికి ఇన్ని అనుభవాలు అయ్యాయి కాబట్టి, చేదు అనుభవాలు అయ్యాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెనక్కి తగ్గాడు. ఇంకోటి డిక్లరేషన్ కూడా అది తర్వాత. ఫస్ట్ ఈ చేదు అనుభవాలకి ఎక్కడ భయపడ్డాడంటే, అంటే మనం కొన్ని మాట్లాడకూడదు కానీ అంటే చర్చించుకుంటున్నాం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీకు గుర్తుంటే మనకి ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్ ముందు ఒక జోక్ అనాలో దాన్ని ఏమనాలో నాకు తెలియదండి, సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. విజయమ్మ గారు జగన్తో చెప్తున్నట్టుగా, వద్దు నాన్న మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రి అవ్వకు, మీ నాన్న ఈ కొండల్లో కలిసిపోయాడు అని ఒకటి వైరల్ అయింది. అంటే ఇవన్నీ ఆయన భయపెట్టాయా? అంటే నేను ఆల్రెడీ
అంటే ఇప్పుడు నువ్వు ప్రత్యక్షంగా పాల్గొన్నావో పరోక్షంగా పాల్గొన్నావో, నువ్వు డబ్బులు కాసించి నీ కింది వాళ్ళు తప్పు చేస్తే నువ్వు దాన్ని ఒప్పుకున్నావు. ఒప్పుకోవడమే కాకుండా దాని మీద ఇవాళ నువ్వు దాన్ని వివాదాస్పదం చేసి ఒక లడ్డూలో ఇవాళ అంటే ఒక మొత్తం ఒక వ్యవస్థలో ఒక హిందూ సమాజానికి సంబంధించిన ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాక నువ్వు దాన్ని తేలిగ్గా తీసుకుని అబద్ధాలు చెప్పి ఒక డిక్లరేషన్ విషయంలో నాకు నోటీసులు పంపించారు అని అబద్ధం చెప్పి నువ్వు మొత్తానికి మడమ తిప్పావు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన భయపడ్డాడు వెంకటేశ్వర స్వామికి. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని కూడా భయపడ్డాడు ఆయన. ఈ 2 అంశాలతో ఆయన ఇవాళ తిరుమలకి వెళ్ళలేదు. మనమేమంటున్నావు అంటే నువ్వు 4 గోడల మధ్య కదా బైబిల్ చదువుతావు. నువ్వు చెప్పింది నువ్వు చాలా కష్టం మీద ఆ మాట ఒప్పుకున్నావు. రెండోది బయటకు వస్తే నేను గురుద్వారాకి వెళ్తే వాళ్ళ ప్రకారం ఉంటాను, లేదు మస్జిద్కి వెళ్తే వాళ్ళ ప్రకారం ఉంటాను అన్నప్పుడు, నువ్వు హిందువుల గుడికి వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇమ్మన్నప్పుడు నువ్వు ఇచ్చి తీరాలి. నువ్వు వాళ్ళ సంప్రదాయాలు పాటిస్తానంటున్నావు కదా. ఇప్పుడు చద్దరు కట్టుకోకుండా ఆయన వెళ్ళాడు కదా ఒక దర్గాకి. గురుద్వారాకి వెళ్తే అది రుమాలు కట్టుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా, లేకపోతే ఎంట్రీ లేదు. మరి నువ్వు హిందువుల గుడికి వెళ్ళినప్పుడు ఒక డిక్లరేషన్ వాళ్ళకు ఉందన్నప్పుడు నువ్వు దేశం గురించి ఎందుకు కమెంట్ చేస్తావు? నువ్వు ఈ దేశంలో ఉండకో. అసలు దేశద్రోహం కేసు పెట్టండి. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద. తప్పు కదా. నువ్వు ఇక్కడ అన్నం తింటూ నువ్వు ఇక్కడ రాజకీయాలు చేసి లక్షల కోట్లు దండుకుని ప్రజల సొమ్ము నువ్వు లగ్జూరియస్గా బతుకుతూ నువ్వు ఒక సాధారణ స్థాయి వ్యక్తివి. మామూలు సాధారణం కాదండి. వాళ్ళ నాన్నగారు ఇల్లు తాకట్టు పెట్టుకున్నాడు 2009 ఎలక్షన్స్ ముందు 3 లక్షలకి. అటువంటి స్థాయి నుంచి నువ్వు ప్యాలెస్ల స్థాయికి వచ్చావు ప్రజలని మోసం చేసి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడటమే కాకుండా ఇవాళ దేశాన్ని ఆయన కించపరిచాడు ఖచ్చితంగా. కాబట్టి అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వైసీపీ వాళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? అసలు మీ పార్టీ ఎందుకు ఉండాలి? ప్రజలు మిమ్మల్ని తరిమి ఎందుకు కొట్టట్లేదు? మీరు ఇంకా ప్రాయశ్చిత్త దీక్షలు ఏంటండి? వీళ్ళు పాప ప్రక్షాళన చేయడం ఏంటి? అసలు మీరు ఈ దేశంలోనే ఉండద్దు, పారిపోండి, పాకిస్తాన్ పోండి మీకు అంత సరదాగా ఉంటే. లేదు జెరూసలేం వెళ్ళండి, నో ప్రాబ్లం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రం మాట తప్పకుండా మడమ తిప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దీక్షలు అయితే చేపడుతున్నారు. కానీ జగన్ వచ్చేసి అన్ని ఫేక్ దీక్షలు, ఫేక్ లెటర్లు చూపిస్తూ ఇంకా పూర్తిగా ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నాడు. ఇప్పటికైనా సరే ఫేక్ వార్తల్ని ఆపండి అని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.